యోగా స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి లేదా చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ యోగా చేస్తున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ వీడియో అండి. 15 మినిట్స్ నన్ను మీరు ఫాలో అయితే చాలు, మీ బాడీ మొత్తానికి ఒక డీప్ స్ట్రెచ్ అండ్ రిలాక్సేషన్ కూడా వస్తుంది. మీ దగ్గర మ్యాట్ ఉంటే మ్యాట్ మీద చేయండి, లేదు అంటే నేల మీద ఒక బ్లాంకెట్ వేసుకొని బ్లాంకెట్ మీద కూడా చేయొచ్చు. మీరు ఒకవేళ కింద కూర్చోలేకపోతే బెడ్ మీద కూడా ఈ సీక్వెన్స్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చండి. ఎంప్టీ స్టమక్ లేదా ఫుడ్ తిన్న ఒక 2.5 అవర్స్ గ్యాప్ తర్వాత ఈ సీక్వెన్స్ మీరు డైలీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లెట్స్ గెట్ రెడీ. 15 మినిట్స్ బిగినర్ ఫ్రెండ్లీ యోగా సీక్వెన్స్ స్టార్ట్ చేసేద్దాం. కొన్ని సింపుల్ వార్మప్ ఎక్సర్సైజెస్తో ఈరోజు సీక్వెన్స్ని స్టార్ట్ చేద్దామండి. మన కింద కాలి దగ్గర నుంచి మనం మొదలు పెట్టబోతున్నాం, మన ఫీట్ దగ్గర నుంచి. సో దీనికోసం మీ బొటన వేలుతో సర్కిల్ గీస్తున్నట్టు నెమ్మదిగా ఒక 8 టైమ్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 టైమ్స్ రివర్స్ డైరెక్షన్లో. 1 2 3 4 5 6 7 8. వెరీ గుడ్. అదర్ లెగ్ ఎడమ కాలితో మళ్ళీ సేమ్ 8 కౌంట్స్. 1 2 3 4 5 6 7 8. రివర్స్ డైరెక్షన్లో 1 2 3 4 5 6 7 8. వెరీ గుడ్. రెండు పాదాలు బలంగా నేల మీద అలానే ఉంచేసేయండి. మన మోకాల్ని మనం ఇప్పుడు రొటేట్ చేయబోతున్నాం. సో దీనికోసం రెండు చేతులు మీరు సపోర్ట్ తీసుకోవచ్చు మోకాల మీద. లెట్స్ రొటేట్ లైక్ దిస్. 1 2 3 4 5 6 7 8. రివర్స్ డైరెక్షన్లో 1 2 3 4 5 6 7 8. వెరీ గుడ్. రెండు కాళ్ళు కాస్త దూరం పెట్టండి. మన హిప్ని మనం రొటేట్ చేయబోతున్నాం, ఇంకొంచెం పైకి వస్తున్నాం అనమాట. లెట్స్ రొటేట్. 1 2 3 4 5 6 7 8. రివర్స్ డైరెక్షన్లో 1 2 3 4 5 6 7 and 8. వెరీ గుడ్. రెండు చేతులు భుజాల మీద పెట్టేసేయండి. రెండు పాదాలు మళ్ళీ దగ్గరికి తీసుకొచ్చేసేయచ్చు. మన షోల్డర్స్ని మనం ఇప్పుడు రొటేట్ చేయబోతున్నాం, ఇంకొంచెం పైకి వస్తున్నాం. రైట్. మీ ఎల్బోస్తో ఒక సర్కిల్ గీస్తున్నట్టు. ఓకే. 1 2 3 4 5 6 7 and 8. రివర్స్ డైరెక్షన్లో 1 2 3 4 5 6 7 and 8. వెరీ గుడ్. భుజాల నుండి మనం మణికట్టు అంటే రిస్ట్ ఏరియాకి వచ్చేద్దాం. దీనికోసం మీ బొటన వేలు మధ్యలో పెట్టేసేయండి. ఈ 4 వేళ్లతో ఇలా ఒక ఆది ముద్ర అని అంటారు దీన్ని, ఒక పిడికిలి లాగా మీరు చేయొచ్చు. ఓకే. సో దెన్ రొటేట్ యువర్ రిస్ట్ కంప్లీట్లీ. 1 2 3 4 5 6 7 8. రివర్స్ డైరెక్షన్లో 1 2 3 4 5 6 7 8. వెరీ గుడ్. రెండు చేతులు నడుము మీద పెట్టేసేయండి. మనం మన నెక్ని కాస్త రొటేట్ చేయబోతున్నాం. సో నెక్ పైకి తీసుకువెళ్ళండి ఫస్ట్ అయితే, అండ్ నెమ్మదిగా కిందకి తీసుకురండి. జెంట్లీ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ and down.
నెమ్మదిగా నెక్ని లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. నెమ్మదిగా నెక్ని రొటేట్ చేయండి వెనక నుంచి ముందుకి. ఎవరికైనా సర్వికల్ ఇష్యూస్ ఉంటే ఇది అవాయిడ్ చేయొచ్చు. ఓకే, మిగిలిన వాళ్ళు హాయిగా చేసుకోవచ్చండి. లెట్స్ రొటేట్ 1 2 3 4 5. రివర్స్ డైరెక్షన్లో 1 2 3 4 and 5. నెక్ నార్మల్ పొజిషన్కి తీసుకొచ్చేసేయండి. వెరీ గుడ్. సో ఇప్పుడు మనం చేసింది ఒక సూక్ష్మ వ్యాయామ సీక్వెన్స్ అనమాట, మినీ సీక్వెన్స్. ఒక 3 minutesలో అయిపోతుంది. సో దీనివల్ల మీ జాయింట్స్ అన్నీ వార్మప్ అయిపోతాయి అనమాట. సో నౌ మీ బాడీ యోగా చేయడానికి రెడీగా ఉంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం మన స్పైన్ని ఎక్స్టెండ్ చేయడానికి ఒక ఆసనాతో స్టార్ట్ చేద్దాం. దీన్ని తాడాసన అని అంటారు. మీ 2 చేతులు ఇలా ఇంటర్లాక్ చేసి పెట్టొచ్చండి. నెమ్మదిగా చేతులు 2 పైకి లిఫ్ట్ చేసేసేయండి. పాదాలు 2 నేల మీదే ఉండాలి, పాదాలని పైకి లిఫ్ట్ చేయొద్దు. మీ అరచేతులు 2 ఆకాశం వైపుకి తిప్పి పెట్టండి. పొట్టని కాస్త ముందుకు లాగండి. మన చేతులు పైకి స్ట్రెచ్ చేసేసేటప్పుడు మన నడుము ఇలా వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది, లైక్ దిస్. సో ఇలా ఉంచకండి, నెమ్మదిగా పొట్టని ముందుకు తీసుకురండి అండ్ స్ట్రెచ్ యువర్ బాడీ. ఒక 5 డీప్ బ్రెత్స్ తీసుకుందాం ఇదే పొజిషన్లో. స్టే హియర్. ఇన్హేల్, ఎక్సేల్. ప్రతి ఇన్హలేషన్కి బాడీని పూర్తిగా పైకి స్ట్రెచ్ చేయండి. మీ చేతులు ఎవరో పైకి లాగుతున్నట్టు. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. రిలాక్స్ యువర్ హ్యాండ్స్. కాళ్ళు 2 కాస్త దూరంగా పెట్టేసేయండి. ఒక 1 feet డిస్టెన్స్ ఉంటే సరిపోతుంది. మీ 2 చేతులు పైకి లిఫ్ట్ చేయండి. నెమ్మదిగా ఇక్కడి నుంచి మీ కుడి చేయి కిందకి తీసుకొచ్చేసేయండి, ఎడమ చేయి పైకే ఉండాలి. ఓకే, మీ కుడి అరచేయి మీ తొడకి తాకిచ్చి పెట్టండి. ఓకే, మీ తొడకి తాకిచ్చి మీ కుడి అరచేయి పెట్టండి. ఎడమ అరచేయి మీ కుడి వైపుకి ఫేస్ చేసి ఉండాలన్నమాట. ఓకే, పాదాలు బలంగా నేల మీద ఉంచేసేయండి. నెమ్మదిగా మీ కుడి అరచేతిని మీ కాలి మీద నుండి కిందకి తీసుకురండి, మీ మోకాల వైపుగా. ఓకే, ఎడమ చేతిని ఎవరో పైకి లాగుతున్నట్టు ఊహించుకోండి. మీ బాడీ అనేది కుడి వైపుకి టిల్ట్ అవుతుంది, మీరు నోటీస్ చేసే ఉంటారు. మీ నడుముకి ఎడమ భాగంలో మీకు ఆ సెన్సేషన్ తెలుస్తుంది అనమాట. మీరు చేయగలిగితే ఈ పొజిషన్లో మీరు కంఫర్టబుల్గా ఉంటే మీ తలని లిఫ్ట్ చేసి ఎడమ అరచేయి చూడొచ్చు. లెట్స్ స్టే హియర్. లెట్స్ టేక్ అ డీప్ బ్రెత్. దీర్ఘ శ్వాస. ఎక్సేల్. ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale. Relax your left hand. ఈసారి ఎడమ అరచేయి మీ తొడకి పైన, కుడి చెయ్యి ఆకాశం వైపు. నెమ్మదిగా మీ ఎడమ అరచేతిని కిందకు తీసుకువెళ్ళండి, కుడి చేతిని పైకి తీసుకువెళ్ళండి. వన్స్ మీరు ఈ పొజిషన్లో కంఫర్టబుల్గా ఉన్న తర్వాత నెమ్మదిగా తలని లిఫ్ట్ చేసి మీ కుడి అరచేతిని చూడొచ్చు. కుడి మోకాలు అండ్ కుడి పాదం బలంగా స్ట్రైట్గా నేల మీదే ఉండాలి. మోకాలు స్ట్రైట్గా పెట్టండి, పాదం నేల మీద ఉంచండి. లెట్స్ స్టార్ట్ బ్రీతింగ్. ఇన్హేల్, ఎక్సేల్. నడుముకి కుడి భాగంలో ఆ స్ట్రెచ్ అనేది మీకు తెలుస్తుంది, నోటీస్ చేయండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. నెమ్మదిగా కుడి చెయ్యి కిందకి, 2 పాదాలు దగ్గరికి తీసుకొచ్చేసేయండి. విల్ డూ ద క్లాసిక్ లోవర్ బాడీ స్ట్రెచ్. ఓకే,
దీనికోసం 2 చేతులు పైకి లిఫ్ట్ చేసేసేయండి పూర్తిగా. ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి, డీప్ బ్రెత్. ఎక్సేల్ చేస్తూ నెమ్మదిగా మీ బాడీని ముందుకు తీసుకురండి. మోకాల్ని లైట్గా బెండ్ చేయొచ్చు. ఒక హాఫ్ పొజిషన్కి వచ్చిన తర్వాత మీ 2 చేతులు మీ మోకాళ్ళ మీద ఉంచవచ్చు. ఓకే, ఈ బాడీ స్ట్రైట్గా ఉండేలా చూసుకోండి. బాడీని ఇలా బెండ్ చేయొద్దు, బాడీ స్ట్రైట్గా ఉండాలి. కావాలి అనుకుంటే మీ మోకాల్ని మీరు లైట్గా బెండ్ చేయొచ్చు. తలని ఫ్రీగా వదిలేసేయండి. కిందకి చూడండి, ముందుకు చూడొద్దు, కిందకి చూడండి. మీ నడుము స్ట్రైట్గా ఒక టేబుల్లా ఉండేలా చూసుకోండి. వన్స్ ఈ పొజిషన్లో మీరు కంఫర్టబుల్గా ఉన్నారు అండ్ మీకు బ్యాక్ పెయిన్ లేదు అనుకుంటే మీ అరచేతులని నెమ్మదిగా మోకాళ్ళ నుంచి మీ పాదాల వరకు కిందకి తీసుకువెళ్ళచ్చు. ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతారో అంతవరకే రీచ్ అవ్వండి. ఎక్కువగా ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఫోకస్ ఆన్ ద టెక్నిక్. బాడీని బలవంతంగా ఫ్లెక్స్ చేయడానికి ట్రై చేయొద్దు. ఓకే, లెట్స్ స్టార్ట్ బ్రీతింగ్. ఇన్హేల్, ఎక్సేల్, ఇంకాస్త కిందకి. ఇన్హేల్, ఎక్సేల్, ఇంకాస్త కిందకి. తలని ఫ్రీగా వదిలేసేయండి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. మీ కాలి వెనక భాగంలో హిప్స్లో ఆ స్ట్రెచ్ని గమనించండి. లోవర్ బ్యాక్లో ఏదైనా పెయిన్ వస్తుంది అనుకుంటే మీరు వెంటనే ఆసనా నుంచి బయటకు వచ్చేసేయచ్చు, లేదా మోకాళ్ళ వరకు అందుకుంటే సరిపోతుంది. చేతులు కింద వరకు అందకపోయినా వరి కాకండి. మీరు మోకాళ్ళ వరకు అందుకున్నా కూడా పర్వాలేదన్నమాట. చేసే కొద్దీ మీ చేతులు కాళ్ళ వరకు మీరు అందుకోగలుగుతారు. ఓకే, నెమ్మదిగా 2 చేతులు ముందుకు పెట్టేసేయండి అండ్ జెంట్లీ కమ్ అప్ అండ్ రిలాక్స్ యువర్ హ్యాండ్స్. వెరీ గుడ్. ఓకే, సో ఇక్కడ నుంచి కిందకి వెళ్దాం. మోకాళ్ళు 2 నేల మీద పెట్టేసేయండి. 2 చేతులు నేలపైన. మీ పాదాలు 2 ముందుకు బెండ్ చేసి పెట్టండి. నెమ్మదిగా బాడీ కిందకు తీసుకువెళ్ళండి అండ్ నెమ్మదిగా పైకి తీసుకువెళ్ళండి. డౌన్ and up, down and up, down and up, down and up. Gently come on the mat. బోర్లా పడుకోండి మ్యాట్ పైన. మీ 2 మోచేతులు నేల మీద పెట్టేసేయండి. 2 అరచేతులు కూడా నేలకు తాకించవచ్చు అనమాట. నెమ్మదిగా తలని లిఫ్ట్ చేసి ముందుకు చూడండి. ఇది కోబ్రా పోజ్ అంటే భుజంగాసనాలో ఒక వేరియేషన్. బిగినర్స్కి ఇది ప్రాపర్గా హెల్ప్ అవుతుంది అనమాట. భుజంగాసన చేయలేని వాళ్ళకి, బిగినింగ్ ఫేజ్లో ఉన్న వాళ్ళకి ఈ ఆసన అనేది బాగా హెల్ప్ అవుతుంది. మీ నడుము కింది భాగంలో లోవర్ బ్యాక్లో మీకు మంచి సెన్సేషన్ తెలుస్తుందండి. భుజాలని రిలాక్స్ చేసేసేయండి. భుజాలు చెవుల వైపుకి వెళ్ళనివ్వకండి. చెవుల నుండి భుజాలు దూరంగా వచ్చేసేయాలి. కాస్త తలని లిఫ్ట్ చేసి పైకి చూడొచ్చు. టేక్ అ డీప్ బ్రెత్. ఎక్సేల్. ఇన్హేల్. ఎక్సేల్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. పొజిషన్లో కంఫర్టబుల్గా ఉన్న తర్వాత నెమ్మదిగా మీ మోకాల్ని కూడా బెండ్ చేయొచ్చండి. మీ పాదాలని మీ హిప్స్కి దగ్గరగా తీసుకురండి. మీ హీల్స్, మీ మడమలు హిప్స్కి దగ్గరగా తీసుకురండి. మీ నడుము కింది భాగంలో మరి కాస్త మీకు స్ట్రెచ్ తెలుస్తుంది. ఎంజాయ్ ది స్ట్రెచ్ ఇన్ యువర్ లోవర్ బ్యాక్. 5 4 3 2 and 1. Relax your legs. నెమ్మదిగా వెనక్కి తిరగండి. Gently turn back. Stretch your legs completely. 2 కాళ్ళు పూర్తిగా స్ట్రెచ్ చేసేసేయండి. నెమ్మదిగా మీ కుడి మోకాలు బెండ్ చేయండి. మీ తొడ మీ పొట్టకి బలంగా ఆనేటట్టు అనమాట.
ఓకే, ఇక్కడ నుంచి మీ తలని లిఫ్ట్ చేసి మీ మోకాల్ని టచ్ చేయడానికి ట్రై చేయండి. పూర్తిగా తల మోకాల వరకు రాకపోయినా కూడా పర్వాలేదు. పొట్ట భాగంలో ఒక కంప్రెషన్ తెలుస్తుంది. అర్ధ పవన్ ముక్తాసన, హాఫ్ విండ్ రిలీజ్ పోజ్. లెట్స్ స్టే హియర్. 5 4 3 2 and 1. రిలాక్స్ యువర్ రైట్ లెగ్. ఎడమ మోకాల్ని బెండ్ చేయండి మీ చేతులతో. ఎడమ మోకాల్ని బలంగా పట్టుకోండి. మీ తొడ మీ పొట్టకి ఆనించి పెట్టండి. ఓకే, టేక్ అ డీప్ బ్రెత్. ఎక్సేల్ చేస్తూ నెమ్మదిగా మీ తలని మీ మోకాలికి దగ్గరగా తీసుకురండి. లెట్స్ స్టే హియర్. కీప్ బ్రీతింగ్. 5 4 3 2 and 1. రిలాక్స్ యువర్ బాడీ. మీ రెండు చేతులు బాడీకి పక్కన పెట్టేసేయండి. మీ ఎడమ పాదం మీ కుడి మోకాలి మీద ఉంచండి. మీ కుడి చేత్తో మీ ఎడమ మోకాల్ని నెమ్మదిగా కుడివైపుకి వాల్చండి. ఓకే, మీ ఎడమ తొడ మీద అయినా పట్టుకోవచ్చు, లేదా మోకాళ్ళ దగ్గర అయినా పట్టుకోవచ్చు. మీ ఎడమ అరచెయ్యి నేల మీదకు ఉండాలన్నమాట. ఓకే, నెమ్మదిగా ట్విస్ట్ చేసిన తర్వాత మీ తలని ఎడమ వైపుకి తిప్పి పెట్టండి. సూప్త మత్స్యేంద్రాసన. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, సయాటికా ఉన్న వాళ్ళకి ఇది మంచి రిలాక్సేషన్ ఇస్తుందండి. కాస్త మీకు పెయిన్ రిలీఫ్ కూడా వచ్చే అవకాశం ఉంది. లెట్స్ స్టే హియర్. 5 4 3 2 and 1. కమ్ బ్యాక్. సేమ్ ఇదే పోస్చర్ మనం రైట్ సైడ్ చేయబోతున్నాం. మీ కుడి పాదం ఎడమ మోకాలి పైన, ఎడమ చేత్తో మీ కుడి తొడ వెనక భాగంలో పట్టుకోండి. మీ కుడి చెయ్యి నేల మీదే ఉండాలి. నెమ్మదిగా మీ కుడి తొడని ఎడమ వైపుకి ట్విస్ట్ చేయండి. మీ తలని తిప్పి కుడి వైపుకి చూడండి. పొట్టలో నడుము భాగంలో ఒక నైస్ ట్విస్ట్ తెలుస్తుంది. నోటీస్ చేయండి. 5 4 3 2 and 1. కమ్ బ్యాక్. రెండు కాళ్ళు స్ట్రైట్గా నెమ్మదిగా మీ కుడి వైపుకి తిరగండి. అండ్ జెంట్లీ సిట్ అప్. దట్స్ ఇట్. ఐ హోప్ మీకు మంచి రిలాక్సేషన్ వచ్చింది అని అనుకుంటున్నాను. ఈ సీక్వెన్స్ తర్వాత మీరు మన ఛానల్లో ఉన్న 15 మినిట్ ప్రాణాయామ కూడా ప్రాక్టీస్ చేయొచ్చండి. లింక్ ఈ పైన డిస్ప్లే అవుతుంది. అది కూడా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. వెయిట్ లాస్ కోసం కానీ, పీసీఓఎస్, థైరాయిడ్, నీ పెయిన్ లేదా జనరల్ హెల్త్ కోసం మీరు డైలీ ఒక 50 to 55 మినిట్స్ పాటు యోగా చేయాలి అనుకుంటే మా నెక్స్ట్ ఫ్రీ బ్యాచ్లో మీరు రిజిస్టర్ కావచ్చు. లింక్ ఈ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఈరోజే రిజిస్టర్ అవ్వండి. ఈ 15 మినిట్ సీక్వెన్స్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మనం వచ్చే సెషన్లో కలుద్దాం. ఐ విష్ యూ అ హెల్దీ అండ్ హ్యాపీ డే త్రూ యోగా. ఆల్ ది బెస్ట్.